పైకెత్తి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. వాక్యం ఇచ్చినటువంటి దేవుని ప్రజలారా, మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే దేవుడు తన పిల్లలను ఎంత బాగా ప్రేమించాడో మనకు అర్థమవుతుందండి. అంత ఇష్టపడ్డాడు మనల్ని. అటువంటి మనలను తీసుకుని వెళ్ళి అపవిత్రతకు దేవుడు అప్పగించడానికి అలా బలమైన కారణం ఏంటంటే, గతంలో మీకు జ్ఞాపకం చేశాను, రోమిలి రాసిన పత్రికలో అంటాడు, వారు ఎలాంటి వారయ్య అంటే వారి హృదయములో దేవునికి చోటు ఇవ్వలేదు అన్నాడండి. ఒకటే మాట, వారి హృదయములో దేవునికి ఏమి లేదు, చోటు లేదు. మనం కట్టుకున్నటువంటి ఆలయాల్లో దేవుడు ఉండడండి. చర్చిలో, గుడిలో, మసీదుల్లో దేవుడు ఉండడు. ఎందుకంటే ఆకాశానికి భూమికి ఏకమైన దేవుడు ఇంత చిన్న చర్చిలో కూర్చోలేడండి. ఆయన కట్టుకున్న ఆలయంలో మాత్రమే ఉంటాడు. ఏది ఆయన కట్టుకున్న ఆలయం అంటే నీ దేహము. నీ దేహాన్ని ఆయన కట్టుకున్నాడు అందులో నివాసం చేయటానికి. నువ్వేం చేస్తున్నావంటే ఆయన నిర్మించుకున్న ఆలయాన్ని తీసుకుని వెళ్ళి లోకములో ఉన్న వాటిని తీసుకొచ్చి దానిలో పెట్టావు. మీకు అర్థమవుతుందా? జాగ్రత్తగా వినండి. ఆయన ఒక ఆలయాన్ని కట్టుకున్నాడు అందులో నివాసం చేయాలని. నువ్వేం చేస్తావంటే ఆయనకు తావు ఇవ్వకుండా, లేక ఆయనకు స్థలం ఇవ్వకుండా, ఆయనను లోపలికి రానియకుండా నువ్వు చేసిన పని ఏంటంటే నీకు ఇష్టం వచ్చినటువంటి వాటిని తీసుకొచ్చి లోపల పెట్టుకున్నావు, అంటే నీ హృదయంలో పెట్టుకున్నావు. అదే ప్రభు అంటాడు, ఆయనకి ఎంత బాధ కలిగితే మాట అంటాడు, ఈ ప్రజలు ఎవరంటండి, నా ప్రజలు అనబడుతున్న వీరు, నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు నాకు స్థలము ఇవ్వలేదు. నేను వారిలో ఉండాలనుకున్నాను, వారితో కూడా ఉండాలనుకున్నాను, వారి హృదయములో ప్రతిష్ఠుడునవ్వాలనుకున్నాను, కానీ వారు నాకు స్థలము ఇవ్వలేదు, నన్ను బయటికి పెట్టేశారు. దేవునికి ఎంత బాధ కలిగిందంటే ఒక్కసారి ఆలోచన చేయండి. పాత నిబంధన కాలం అది నోవాహు కాలం అండి. నోవాహు కాలములో దేవుడు సంతాపపడెను అని బైబిల్లో మనం చూస్తాం. సంతాప పడటం అంటే దేవుడు ఏడ్చాడు, దేవుడు దుఃఖపడ్డాడు. ఎందుకు దుఃఖపడ్డావు తండ్రి అని కనుక మనం అడగగలిగితే, నిన్ను చేసినందుకు నేను దుఃఖము కలిగించావు నాకు. చాలా సందర్భాల్లో కొంతమంది తండ్రులు, కొంతమంది తల్లులు, అరే నువ్వు నా కడుపున పుట్టి నన్ను ఏడిపిస్తున్నావురా, నాకు గుండె కోత నిలిపేస్తావురా, నిన్ను కన్న దగ్గర నుంచి నాకు బాధలు తప్ప సంతోషం లేదని నెత్తి కొట్టుకుంటూ తల కొట్టుకుంటూ ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు చేసేటువంటి పనికి మాలిన పనులు బట్టి. అంటే కుమారులను కన్నందుకు, కుమార్తెలను కన్నందుకు ఈ తల్లి తండ్రి ఏం చేస్తున్నారండి, ఏడుస్తున్నారండి. వాళ్ళ క్రియలను బట్టి, వాళ్ళు చేసేటువంటి అతిక్రమమైనటువంటి పనులు బట్టి తల కొట్టుకుని ఏడుస్తున్నారు. ప్రియులరా, ఆ దినాల్లో దేవుడు కూడా తల కొట్టుకుని ఏడ్చాడు. నిన్ను బట్టి, నన్ను బట్టి, మనల్ని బట్టి, అప్పటి కాలంలో ఉన్న ప్రజలను బట్టి, వాళ్ళు చేసే అతిక్రమాలను బట్టి, వాళ్ళు చేసే పాపములు బట్టి, వాళ్ళు చేసే దుష్కార్యములు బట్టి, దేవునికి దుఃఖాన్ని కలిగించిన విధానమును బట్టి దేవుడు తలగొట్టుకుని ఏడ్చాడు. ప్రియులరా, 6 దినాలు కష్టపడి పని చేసుకో, 7వ దినం నీది కాదు, ఇది విశ్రాంతి దినము, నా దగ్గరకు వచ్చి మనసారా నన్ను ఆరాధించమని చెప్తుంటే దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళు కనబడటం లేదండి. 2023వ సంవత్సరములో ఏ ఆదివారం నేను పోగొట్టుకోకుండా దేవుని సన్నిధికి వచ్చానన్న వాళ్ళు చేయి చూపించి చెప్పండి. 2023వ సంవత్సరంలో ఏ ఆదివారం నేను మిస్ అవ్వలేదండి, ప్రతి ఆదివారం నేను మందిరంలో కనబడ్డాను అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేయి చూపించండి. కనబడరు. ఏదో ఒక సమస్య వల్ల, ఏదో ఒక బాధ వల్ల, ఏదో ఒక బలహీనత వల్ల నువ్వు ఇంటి దగ్గర ఆగిపోయావు. కొన్ని పనులు ఉండటం వల్ల దేవుని ప్రక్కన పెడుతున్నాం. ఈ విధంగానే ప్రజలు దేవునికి దూరం అయిపోయారు. ఆ బాధ తట్టుకోలేక నోవాహుతో చెప్పాడు, నోవాహు, ఈ ప్రజలు నాకు దుఃఖాన్ని కలగ చేశారయ్యా, బాధ కలగ చేశారయ్యా, నా గుండె చాలా వేదన పడుతుంది, కాబట్టి ఈ సామ్రాజ్యాన్ని అంతటి నేను తుడిచివేయాలనుకుంటున్నాను, భూమి మీద ఒక్కరు కూడా లేకుండా అందరిని సంహరించాలనుకుంటున్నాను, కాబట్టి నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఒక వాడను తయారు చేసుకోమని చెప్పాడు. ప్రియులారా, వాడ తయారు చేయటానికి సుమారు 100 సంవత్సరాలు పట్టింది.
100 సంవత్సరాల పాటు ఆయన వాడను తయారు చేస్తూ దేవుని ప్రణాళిక చొప్పున దేవుని చిత్తం ప్రకారం ఆయన ఇచ్చిన కొలతల ప్రకారము ఆ వాడను నిర్మాణము చేస్తూ ఇంటింటికి వెళ్ళి అయ్యలారా అమ్మలారా నా మాట వినండి, ఇదిగో దేవుని ఉగ్రత రగులుకుంటుంది, దేవునికి కోపాన్ని తెప్పిస్తున్నాము, ఇది మనకెంతైనా మంచిది కాదు, మీరు మారు మనసు పొంది దేవుని వైపు తిరగండి, దేవుని ఉగ్రత రాబోతుందని ఈ నోవాహు గారు ఇంటింటికి వెళ్ళి డోరు కొట్టు తట్టి చెప్పాడు. ప్రియులారా, ఎంతమందికి చెప్పినా ఎవరు చెప్పినా ఆయనను ఎగతాళి చేశారు, అపహసించారు, నిందించారు, అవమానపరిచారు, కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా మాట వినలేదు. ప్రియులారా, ఎన్ని సంవత్సరాలు వినలేదంట? ఎన్ని సంవత్సరాలు వినలేదండి? నోవాహు గారు చెప్పటం ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు చెప్పాడు? 1 కాదు, 2 కాదు, 10 కాదు, 20 కాదు, 100 సంవత్సరాలు చెప్పాడండి. నీకెప్పటి నుంచి దేవుని వాక్యం వినబడుతుంది? ఈ పెద్దవరం గ్రామంలో సుమారు 35 సంవత్సరాల మట్టి నీకు వాక్యం వినబడుతుంటే నువ్వు ఎప్పటికైనా మారావా? నీ జీవితంలో ఇప్పటికైనా మార్పు ఉందా? పేరుకు మాత్రం క్రైస్తవులము, దేవుని పిల్లలము, దేవుని సంఘానికి వెళుతున్నామే కానీ దేవుని చిత్త ప్రకారం బ్రతుకుతున్నామో లేదో ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రియులారా, మందిరానికి వెళ్ళినంత మాత్రాన క్రైస్తవులం కాదండి, సంఘంలో పరిచర్య చేసినంత మాత్రాన ఆ దేవుని విశ్వాసులం కాదండి, వాక్యము మాట్లాడినంత మాత్రాన దేవుని పిల్లలం కాలేమండి. దేవుని మనసేంటో ఎరిగి ఆయన చిత్త ప్రకారం చేసే ఏ వ్యక్తి అయినా దేవుని పిల్లలే. ఆ దేవుని పిల్లల జాబితాలో నీ పేరుందో లేదో ఈ మధ్యాహ్న సమయంలో నువ్వు పరీక్షించుకోవాలి. నీ అనుభవాల బట్టో, నువ్వు మాట్లాడే తీరును బట్టో, నువ్వు చేసే ప్రార్థన బట్టో కాదు దేవుని పిల్లలయ్యేది. నీ జీవితం దేవునితో పెనవేసుకుని ముడివేయబడి ఉంటే, దేవుని యొక్క మనసేంటో అర్థం చేసుకుంటే ఆయన ఆరాధించగలుగుతావు. ఆయనను ఎంతమంది ఆరాధించగలుగుతారో వారికి దేవుని ప్రత్యక్షత అనుగ్రహించబడుతుంది. ఎంతమందికి ప్రత్యక్షత అనుగ్రహించబడుతుందో వారు దేవుని పిల్లలు, వారు మాత్రమే దేవుని పిల్లలు. మిగతా వాళ్ళు దేవుని పిల్లలు కాదు, ఎన్నటికీ కాలేరు. ప్రతి సంవత్సరం ఒడ్డు బస్తాలు ఇచ్చినా, ప్రతి సంవత్సరం మినువులు బస్తాలు ఇచ్చినా, ప్రతి సంవత్సరం జెండా పండక్కి వేల లక్షల రూపాయలు నువ్వు కానుకిచ్చినా దేవుని గ్రంథములో నీ పేరు లేకపోతే నువ్వు చేసినదంతా నిష్ప్రయోజనం. ప్రియులారా, దేవుని జీవ గ్రంథమందు నీ పేరు రాయబడి ఉంటే నువ్వేది చేసిన దానిని ఫలింప చేయగలిగిన వాడు నా దేవుడు. ఆయన నీతో ఉండి నీకు సహకారిగా ఉండి నిన్ను నడిపించడానికి ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటాడు. ప్రియులారా, ఆ దినాలలో ప్రజలు ఆ పని చేయలేదండి. 100 సంవత్సరాల పాటు నోవాహులో ఎంత ఓర్పు ఉందో ఒక్కసారి చూడండి. ఈరోజు సహోదరి, నీలో ఓర్పు ఉందా? నీలో ఉందా? సహనం ఉందా? నీలో ప్రేమ ఉందా? ఒకవేళ ప్రేమ, అనురాగము, ఆప్యాయత, దేవుని గురించి భయం నీకుంటే ఈరోజు ఎవరైతే ప్రార్థనకు రారో వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చుని కాసేపు, అయ్యా నువ్వు ఇట్లా ఉండకూడదు, దేవుని సన్నిధికి రావాలని ప్రతి ఇంటికి వెళ్ళి నువ్వే మాట్లాడతావు. నువ్వేమనుకుంటున్నావు అంటే, నేను వెళ్ళాను వచ్చాను చాలు అనుకుంటున్నావు, నాతో పాటు ఉన్న వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు అనుకుంటున్నావు. అది కరెక్ట్ కాదు. మనం బాగుండాలి, మనతో పాటు ఉన్న వాళ్ళు కూడా బాగుండాలి, మన వాక్యం వినాలి, మనతో పాటు మన కుటుంబం కూడా వాక్యం వినాలి. మనం బ్రతకటమే కాదు, మన చుట్టూ ఉన్న సొసైటీ కూడా బ్రతకాలి. అదే మంచి తలంపులు, అదే ప్రభు కోరుకున్నాడు. ప్రియులారా, ఆ దినాల్లో 100 సంవత్సరాల పాటు ఇంటింటికి తిరిగితే ఒక్కళ్ళన్న విశ్వాసం ఉంచారనుకుంటున్నారా? ఎవరు వినలేదండి, దేవుని మాట వినలేదు. దేవుని ధిక్కరించి బాధ పెట్టి ఆఖరికండి దేవుడు ఏడ్చేలాగా చేశారంట. 100 సంవత్సరాల తర్వాత దేవుడు ఏం చేశారు తెలుసండి? ఇక ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోలేకపోయాడు. నినివే పట్టణం మీదకి శ్రమ వస్తుంది అని చెప్పినప్పుడు ఆ పట్టణ ప్రజలు విని ఏం మార్చుకున్నారు? వారి క్రియలు మార్చుకున్నారు, వారి పద్ధతులు మార్చుకున్నారు. 3 రోజుల్లో దేవుడు తన మనసు మార్చుకున్నాడు. 100 సంవత్సరాలు ప్రకటించినా వీళ్ళలో ఏమి రాలేదు? మార్పు రాలేదండి. 100 సంవత్సరాలండి ఎంత ఓర్పు ఆయనలో ఉందో, ఎంత సహనం ఆయనలో ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. వెళ్ళిన ఇంటికి ఎన్నిసార్లు వెళ్ళి చెప్పినప్పుడు వాళ్ళు వినకపోయినా యవనస్తులతో, పెద్దలతో, వృద్ధులతో, బాలులతో ఆ కర్రలు మోసుకుని వచ్చేటప్పుడు కూడా భుజం మీద బొర్రు పెట్టుకుని కూడా వెళ్ళే ప్రతి ఒక్కరికి అయ్యలారా నా మాట వినండి వీధి సువార్త చేశాడు. ఇంటింటికి వెళ్ళి చెప్పాడు. రకరకాలుగా దేవుని గురించి చెప్తే ఒక్కళ్ళు కూడా దేవుని మాట వినలేదండి. ఆ గడియ రానే వచ్చిందంట. ఏ గడి అండి?
దేవుని ఉగ్రత దినం రానే వచ్చింది. 40 రోజుల పాటు ప్రచండమైన వర్షం కురిసిందంట. ఒక్కళ్ళు కూడా అప్పటికి మారలేదు ప్రియులారా. నోవాహు కుటుంబం మాత్రమే ఈ ఓడలోకి వెళ్ళింది. మిగిలిన ప్రతి ఒక్కరూ అక్కడే చనిపోయారండి. దేవుడు స్వంత హస్తాల చేత చేసుకున్న ప్రజలు కేకలు పెట్టి అయ్యో మునిగిపోతున్నాం, దేవుడా మమ్మల్ని రక్షించు, దేవుడా మమ్మల్ని కాపాడు, ఇదిగో మాకు తెలియక నిన్ను దూషించాము, తెలియక నిన్ను బాధ పెట్టామని గొంతెత్తుకుని వాళ్ళు ఆ రకంగా ఏడుస్తుంటే దేవునికి జాలి కలగలేదా? దేవునికి బాధ కలగలేదా? వారి అంగలార్పు దేవునికి వినబడలేదా? వారి రోదన దేవునికి వినబడలేదా అని మనం అడిగితే దేవునికి వినబడింది ప్రియులారా. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, వాళ్ళు ఎంతలా ఏడుస్తున్నారో దానికంటే 4 అంతలు నా దేవుడు ఏడ్చాడు వాళ్ళని చూసి. 4 అంతలు ఏడ్చాడు ప్రియులారా. గుండె పగిలేలాగా దేవుని సావుకులు చెప్తుంటే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా పెడ చెవిని పెడుతున్నారు కానీ వాక్యాన్ని స్వీకరించటం లేదు. ఎటు చూసిన సావుకుడికే బాధ ప్రియులారా. మీకు ఒక సంగతి చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఖండితమైన ఖచ్చితమైన పాపాన్ని ఖండించే దేవుని వాక్యము సంఘములో చెప్తే విశ్వాసులకు అది నచ్చదు. మమ్మల్ని దూషిస్తున్నాడు, బాధపడుతున్నాడు, ఇలా ఖండితమైన మాటలు చెప్తున్నాడు అని అక్కడక్కడ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా గనక చెప్పకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? ఆ సావుకుడిని చూసి 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 భూమి మీద నుంచి తీసేస్తాడు. అరే నువ్వు పనికిరావు, నేను చెప్పమన్నది నా మనసులో ఉన్నది నువ్వు చెప్పాలి, కానీ నీకు నచ్చినట్లుగా వారికి నచ్చినట్లుగా బోధ చేయటం కొరకు నేను నిన్ను పిలవలేదని చెప్పి ఆ సావుకుడిని భూమి మీద లేకుండా చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, విశ్వాసులకు నవ్వు సంతోషం కలిగే మాటలే చెప్పాలా? దేవునికి లోబడి దేవుని మాటలు చెప్పాలా? ఒకవేళ విశ్వాసులకు దీవెనకరమైన మాటలు చెప్తే వాళ్ళు కానుకలు ఇవ్వచ్చు, మంచి సావుకుడని పొగడొచ్చు, కానీ ఆయన చేతుల మనం తప్పించుకోలేమే. ఒకవేళ ఆయన చిత్త ప్రకారం గనక మనం మాట్లాడగలిగితే ఒక సావుకుడిని గురించి రోడ్డు మీద, చాలల్లో, ఊర్లో, బస్సుల్లో ఎక్కడికంటే అక్కడ కథలుగా చరిత్రగా చెప్పుకుంటారు. అలా అన్నాడు, ఇలా తిట్టాడు, అలా అన్నాడు. ఒక్క మాట మాట్లాడితే చాలండి ఎన్ని రకాలుగా చెప్పుకుంటారు. ఎవరైనా ప్రార్థనకు రాకపోతే ఆ దరిద్రుడు రాలేదా అని పొరపాటున మనం అన్నామంటే వెళ్ళిపోయి ఇంకేముంది అన్న నిన్ను దరిద్రుడు అని తిడుతున్నాడు, ఇంకా అలా తిడుతున్నాడు, ఇలా ఇంకా 4 మాటలు కలిపి ఆ వ్యక్తికి చెప్తే ఆ వ్యక్తి బాధ ఎంతలా ఉంటుంది ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే సేవకుడు ఆ మాటలు మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా? మీరంటారు మాట్లాడకూడదండి అని. నీకు వాక్యం అనేది గుచ్చుకోకపోతే నీ హృదయం ఎలా మారుతుంది? ఆ ఖండితంగా లేకపోతే నీ మనసు ఎలా మార్చుకోగలుగుతాం? ఏదో పైకి దువ్వినట్లుగా ఒక నాణ్యత కలిగిన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు కనుక నేను బోధించి వెళ్ళిపోతే ప్రభు అంటాడు, అరే నువ్వు నా సేవకు పనికిరావు. సేవ చేసే ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పే మాట, నా మనసులో ఏదుందో వాళ్ళకి చెప్పండి, మీ మనసులో ఉన్నది వాళ్ళకి చెప్పొద్దు. మీ మనసులో ఉన్నదంతా కూడా అది వ్యర్థమైపోయేది. నా మనసులో ఉన్న మాటలు వాళ్ళకి చెప్తే నా మనసు ఏంటో వాళ్ళకి అర్థమయ్యిద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమర్థం అవ్వాలండి ఈరోజు? నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక దాంపత్య జీవితం, ఒక భార్య భర్తల జీవితం సజావుగా సాగిపోవాలంటే ఏముంటే సాగిపోతుంది? ప్రతి నెల వాళ్ళకి బ్యాంక్ బ్యాలెన్స్ వస్తూ ఉంటే సజీవుగా సాగిపోతుందా? బియ్యము, రైసు, కందిపప్పు, ఇంక ఇలాంటివన్నీ వస్తే వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారా? ఉండలేరండి. ఓ దాంపత్య జీవితం సజావుగా సాగిపోవటానికి ఆస్తులు, అంతస్తులు, మేడలు, బంగారము, వజ్రాలు ఇవేవి కాదండి. అంటారు అప్పుడప్పుడు డబ్బులుంటే కొండ మీద ఏమొచ్చింది? కోతి వచ్చిందంట. నేను ఒక 500 ఇస్తాను, కోతిని పెట్టండి. మరి మాట ఎందుకు వచ్చిందండి? కొండ మీద కోతి వచ్చిందంట. కొండ మీద కోతి రావటం కాదు, కోతి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. నీ దగ్గర ఎన్ని డబ్బులున్నా ఆ కోతి కావాలంటే కోతి దగ్గరికే నువ్వు వెళ్ళాలి. దానికి అమ్మా జాంకాయ ఇస్తాను, అరటిపండు ఇస్తాను, రావే నా దగ్గరికి అని చెప్పి దాన్ని వెళ్ళి పట్టుకుని కొన్ని రోజులు, కొన్ని నెలల పాటు దాన్ని నువ్వు కైవసం చేసుకుంటే తర్వాత నీ మాటనిద్ది. కొండ మీద కోతి ఎట్లా వచ్చిందండి? ఆ కొండ దగ్గరికి మనం వెళ్ళాలి, అది మన దగ్గరికి రాదు. వాక్యం వింటున్నటువంటి వారులారా, జాగ్రత్తగా మీరు మీ మనస్సును దేవుని వాక్యము వైపుకు మళ్లించండి.
ప్రజలైనటువంటి వారు దేవునికి ఎంత బాధ కలిగించారో, ఎంత దుఃఖాన్ని కలిగించారంటే, ఇప్పుడు ఆ జల ప్రళయములో ఏడుస్తున్నటువంటి ఆ ప్రజలు 4 గంటలు దేవునికి దుఃఖాన్ని కలిగించారంట. అందుకే దేవుడు అట్టి తిరిగి కూర్చుని వారి బాధ చూడలేకపోయాడండి. శిక్షించినా కాస్త జాలి అనే దానికి కలిగింది. ఆ బాధ చూడలేక ఇటు ప్రక్కకు తిరిగి కూర్చుని అంటాడు, ఇంక ఎప్పటికి ఇలాంటి ప్రక్రియ చేయలే, ఇంకెప్పటికీ నేను ఇలాంటి కార్యాన్ని చేయలే అని దేవుడు అండి ఒక మాట ఇచ్చాడు, ఒక వాగ్దానం ఇచ్చాడు. అలా ఘోష విన్నాడండి. అంటే ఇంత బాధపడుతున్నప్పటికీ కూడా అంతలా ఏడ్పించిన వాళ్ళ మీద జాలి కలిగిందండి, వాళ్ళ మీద ప్రేమ కలిగింది. ప్రియులారా, మనకు 2 స్నేహితులు ఉన్నారనుకోండి, కోటేశ్వరరావు, అనిల్, 2 మంచి స్నేహితులు. ఎంత అంటే అంత మంచి స్నేహితులు. వాళ్ళిద్దరి మధ్య తెలియకుండా ఏదో ఒక సమస్య వచ్చి ఇద్దరు బాగా గొడవాడుకున్నారు. ఇంతలోకి మధ్యలో ఉన్న పెద్ద మనుషులు వచ్చి సర్ది చెప్పి ఎవరింటికి వాళ్ళకి పంపించేశారు. పంపించినటువంటి ఒక 4 రోజులు 5 రోజులు అయిపోయిన తర్వాత ఎక్కడో బయట అనిల్ని పట్టుకుని వేరే వాళ్ళు దూషించి బాగా కొడుతున్నారు. ఆ పక్కనే కోటేశ్వరరావు నుంచుని ఉన్నాడు. ఏం చేస్తాడు? అయ్యో మావాడు అని పరిగెత్తుకెళ్తాడా? వెళ్ళడండి. పక్కన కూర్చుని, వీడు నన్ను మొన్న అనరాని మాటలు అన్నాడు, చిన్నప్పటి నుంచి స్నేహం, నా మనసు ఏంటో వీడికి అర్థం కాలేదు, నేను అనని మాట కూడా అన్నానని నా మీద గొడవకు వచ్చాడు, కాబట్టి వీడికి ఇట్టాకే జరగాలని చెప్పి ఎంత కొడుతున్న దగ్గర కూడా రాలేడు, అడికి అట్టాకే జరగాలని కోరుకుంటాడు. ఎందుకంటే అలా ఉంటుంది ప్రియులరా. దేవుడు కూడా అంతేనండి. 4 గంటలు వాళ్ళు ఏడిపిస్తే ఆ పరమ తండ్రి ఓర్చుకొని చివరికి అతనితో చెప్తే అతడు 100 సంవత్సరాలు వాడను తయారు చేశాడండి. ఎవడైనా 100 సంవత్సరాలు చేస్తారా? 2 నెలలు చేస్తారు, 3 నెలలు చేస్తారు, సంవత్సరం చేస్తారు, 2 సంవత్సరాలు చేస్తారు. అసలు వాడు ఎంత కాలం ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? చేసిన వాడ 100 సంవత్సరాలు చేశాడంటే ఈ వాడ ఎంత కాలం ఉంటుంది? నిజాంపట్నం ఏరియాలో వాడలు ఉంటాయి కదండి. ఆడికి వెళ్ళి, బాబు మీ వాడ ఎంత కొన్నారు? 10 లక్షలు కొన్నాం, ఇది ఎంత కాలం ఉంటుంది? 200 సంవత్సరాలు ఉంటుంది అంటే ఉండదండి, 10 సంవత్సరాలు అదే 15 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత దానికి రిపేర్ వస్తుంది, దాన్ని చేయించి తర్వాత మెల్లిగా దాన్ని తీసేస్తాము. మరి 100 సంవత్సరాలు చేశాడంటే ఎందుకు లేట్ చేశాడు? నెల రోజుల్లో అవదా? అయిపోతుంది. 2 నెలల్లో అవదా? అయిపోతుంది. ఎందుకని? అక్కడ ఉన్న ఇంజనీర్ ఎవరండి? పరలోకపు తండ్రి అండి. ఆయన ఉంటే ఎంత పాజిటివ్గా అయిపోయిందో. తెలియని తిక్కలోడైతే 2 సంవత్సరాలు కట్టుకుంటాడు. అక్కడ ఉందవరండి మాస్టర్, పరమ తండ్రి ఉన్నాడండి. ఆయన చెప్తున్నాడు, ఆయన చెప్పినట్లు చేస్తున్నాడు. మరి ఎందుకు తడవ చేశాడు? ప్రజలలో మార్పు వస్తుందేమో, జరుగుతున్న కార్యాన్ని చూసి ప్రజలు మార్చుకుంటారేమో, కడుతున్న వాడను చూసి వాళ్ళ మనసును మార్చుకుంటున్నారేమో. ఇంత పెద్ద వాడ కడుతున్నారంటే దీని వెనకమాల ఏదో సంగతి ఉందని ఏ మనిషి అయినా ఆలోచన చేస్తాడేమో అనుకున్నాడు దేవుడు. కానీ వీళ్ళు అనుకోలేదు ప్రియులారా. హల్లెలూయా. మీరు అనుకుంటున్నారా? అన్న ఎంత కష్టపడి తన మాటలు మనకు అర్థమయ్యేలాగా ఎంతలా చెప్తున్నాడంటే, దేవుని ప్రణాళిక ఏదో ఉంది, దేవుని చిత్త ప్రకారం బ్రతకాలి నేనని మీలో ఎవరైనా అనుకునుంటే నిజంగా క్రైస్తవములుగా దేవుని పిల్లలుగా బ్రతకడానికి ఇష్టపడతారు ప్రియులారా. దేవునికి మరియు నాకు ఎప్పుడు బాధ కలిగించరు మీరు. ఒకవేళ నాకు కానీ దేవునికి కానీ బాధ కలిగిస్తున్నారంటే దేవుని మనసు కానీ నా మనసు కానీ ఇంకా మీకు అర్థం కావటం లేదనే అర్థం చేసుకోవటం కోసం ప్రయత్నం చేయండి. వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఏమొచ్చిందండి? జలప్రళయం వచ్చేసిందండి. దేవుడు అప్పగించేశాడు. ఇదే మాట అంటాడు, వారి హృదయములో నాకు ఏమి లేదు, స్థలము లేదు, చోటు ఇవ్వలేదు. అందుకనే నేను అపవిత్రతకు వాళ్ళని అంటించేస్తాను, పాపానికి అంటించేస్తాను. వాళ్ళు ఏం చేస్తారయ్యా అంటే, ఇక్కడ బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు మీకు పోయినసారి మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఏమంటాడంటే, యేసయ్య గ్రంథం 21వ అధ్యాయం 32వ వచనం, అగ్ని నిన్ను మింగుతుంది. బైబిల్ చెప్తున్న మాట అండి, అగ్ని నిన్ను మింగుతుంది. ఏం మింగుతుందంట? అగ్ని. నీవు అనుకున్నట్లు అగ్ని అంటే మన పొయ్యిలో వచ్చే అగ్ని కాదండి. పేతురు రాసిన పత్రికలో ప్రభు చెప్పిన మాట, అగ్ని వంటి శ్రమలు మీకు వస్తాయి. ఇప్పుడు శ్రమలు దేంతో పోల్చబడ్డాయండి? అగ్నితో పోల్చబడ్డాయి. నీ శ్రమలే నిన్ను మింగేస్తాయి, నీకొచ్చిన కష్టమే నిన్ను మింగేస్తుంది, నీకొచ్చిన ఆపదే నీ మీద బలమైన ప్రయోగం చేస్తుంది. ఆపదలో నుంచి నువ్వు తప్పించబడలేవు. చాలామంది
పేపర్ చూస్తారు, టీవీ వింటూ ఉంటారు. ఏమంటారు? శ్రమలకు తట్టుకోలేక, బాధలకు తట్టుకోలేక, ఆర్థికమైన ఇబ్బందులకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతు దగ్గరికి వెళ్ళి అడుగుదాం, బాబు నువ్వు ఎందుకు చనిపోయావంటే, నా శ్రమలు నన్ను మింగినయి, నా బాధలే, నా కష్టాలే నన్ను మింగేశాయి. బాధలు లేకపోతే చచ్చిపోవాల్సిన పని ఉందండి. చాలా సందర్భాల్లో ఈ బతకడం కంటే చచ్చిపోతాం మేలు అనిపించింది. ఎప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైనప్పుడు, చుట్టూ శ్రమలు ఎక్కువైపోయినప్పుడు, మన శరీరములో కలిగే బలహీనతను బట్టి కూడా మనకు అనిపించింది. అవునాక కనకమ్మక్క, అవునా? మన శరీరములో కలిగే బలహీనతలు బట్టి ఆ బాధ తట్టుకోలేక మనకు అనిపించింది, చచ్చిపోతే పోతుంది, బాగుంటుంది కదా అనిపించింది. ఓ దినా నాకు అలాగ అనిపించింది. కడుపు అంతా బెగదీసేసింది వేడి వల్ల. అసలు ఎంత బాధ అంటే నేను భరించలేనంత బాధ వచ్చాను. డాక్టర్ గారు వచ్చాడు, ఇంజెక్షన్ చేశాడు, ఆయన వల్ల కావటల్లా. ఇక నన్ను ఒక చిన్న ఎక్సెల్ మీద ఎక్కించుకొని, అది కూడా వేరే వాళ్ళ బండి, దాని మీద ఎక్కించుకొని పొన్నూరు తీసుకెళ్తున్నాడు. నన్ను గట్టిగా పట్టుకున్నాడు. నేను వెనకమాల కూర్చున్నా, నా చేతులు గట్టిగా పట్టుకున్నాడు. నేనేంటి చేతులు వెనక్కి లాగుతున్నా, ఎందుకంటే ఆ చేతులు విడదీసుకుని ఏదో ఒక దాని కింద పడి చచ్చిపోదామని. అంత బాధ నేను తట్టుకోలేకపోయాను. బాడీ అంత బెగదీసి అసలు చెప్పుకోలేనండి, అంత బాధ అనుభవించాను. ఆ క్షణం కోసం ఆయనకు అర్థమైపోయింది. గట్టిగా పట్టుకున్నాడు, ఒక చేతితో తోలుతో ఆ బండి తీసుకెళ్ళి హాస్పిటల్ ముందు నిలబెట్టి గబగబ లోపలికి తీసుకెళ్ళాడు. అంటే ఒక్కొక్క సందర్భంలో మనకు కలిగే బాధ అలా ఉంటుంది ప్రియులారా. మన గుండెకి కలుగుతుంది బాధ, శరీరానికి కలిగే బాధ. ఈ బాధ తట్టుకోలేక మనం కోరుకునేది ఏంటో తెలుసా? మరణాన్ని. చనిపోతే బాగుంటుంది కదా అని. అలా అని చనిపోదామా? చనిపోయిన తర్వాత క్రీస్తు రాజ్యాన్ని ఎలా వెళ్ళగలుగుతావు నువ్వు? బ్రతికుండగానే మనం పాపమేదో, పుణ్యమేదో, మోక్షమేదో, లేకపోతే మంచేదో, చెడేదో తెలుసుకుని మన జీవితాన్ని మార్చుకుని ప్రభువుని అత్తుకుంటే నిత్యరాజ్యానికి వెళ్తాం. అలా కాదని చనిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వెళదామంటే కుదరదుగా. అంటే బ్రతికుండగానే మన జీవితాన్ని సరి చేసుకోవాలి. బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, దీపం ఉండగానే మన ఇల్లుని, మన జీవితాన్ని చక్కపరుచుకోవాలి. నువ్వు బ్రతికుండగానే నీ పాపములన్నిటిని కడుక్కుని ప్రభుని అంటి పట్టుకుని ప్రభుతో కూడా నీ జీవితాన్ని కొనసాగించాలి. అలా కాదని నిన్ను నువ్వు మరణానికి అప్పగించుకుంటే ఆ తదుపరి ప్రభుని ఎప్పటికీ చేరుకోలేవు ప్రియులారా. మనం బ్రతికుండగానే క్రియలు జరగాలి. ఇక్కడ బైబిల్ ఏమంటుంది? అగ్ని నిన్ను మింగేస్తుంది. ఎందుకని? నా మాట వినలేదు కాబట్టి నేను నిన్ను శ్రమకు అప్పగిచ్చేస్తాను. దేవుడు అంటున్న మాట, నా మాటను వినలేదు, నా హృదయాన్ని నువ్వు తెలుసుకోలేదు, నా గుండె లోతులో ఉన్న బాధ ఏంటో నీకు తెలుసుకోలేకపోయావు కాబట్టి ఇదిగో నేను నిన్ను అప్పగిచ్చేస్తున్నాను. ఎవరికి అప్పగిస్తావయ్యా? శ్రమలకు అప్పగిచ్చేస్తున్నాను. ఏ శ్రమలు అంటవి? అగ్ని వంటి శ్రమలు. అవి ఏం చేస్తాయి? నిన్ను మింగేస్తాయి. తర్వాత నీ రక్తము దేశములో కారును. నీ రక్తము దేశములో రక్తము కారటం అంటే ఏంటో తెలుసా ప్రియులారా? యేసుక్రీస్తు ప్రభువారు ఆ తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటే సొమ్మసిల్లిపోయాడంట, అలసిపోయాడంట. అతనిలో ఉన్న రక్తమంతా చెమటగా మారి నేలకు పడిపోతుందంట. ఒడ్లు బస్తాలు మోసాడా? మోయలేదండి. కట్టాతలు కట్టాడా? కట్టలేదండి. మోకరించి ప్రార్థన చేస్తుంటేనే చెమటలు పట్టే అంటండి. అంత భయము ఆయనలోకి వచ్చేసాది. నన్ను గురించి బహుగా భయపడ్డాడు. అందుకనే ఈ పాత్ర నీ చిత్తమైతే నా నుండి తొలగించమని కోరుకున్నాడు. ప్రియులారా, వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలారా, ఇప్పుడు ఏమైందండి? ఆయనలో ఉన్న రక్తం ఏమైపోయింది? చెమటగా మారి ఎక్కడ పడింది? నేలను పడింది. ఇప్పుడేమంటున్నాడు? నీ రక్తము ఎక్కడ మారుతుందంట? దేశములో కారుతుంది. నీ రక్తము చెమటగా మారి అనేక ప్రాంతాల్లో చెమట కాచి సేద్యం చేసి డబ్బు సంపాదించుకుంటున్నావే. ఎక్కడ నీ చెమట కాచావయ్యా అంటే ఒక్కొక్కరిని అడిగితే చెప్తారు, ఫలానా ఊరికి వెళ్ళానండి, అక్కడ పనిచేస్తాను, ఇక్కడ పనిచేస్తాను అంటే. దేశంలో అనేక ప్రాంతాల్లోకి వెళ్ళి నువ్వేం చేసావు? పని చేసావు. పని చేస్తున్నప్పుడు నీ లోపల ఉన్న రక్తం అంతా ఏమైంది? చెమటగా మారింది. ఆ చెమటగా మారి ఎక్కడ పడింది? నేలలో పడింది. ఎందుకయ్యా ఆయా ప్రాంతాలకు వెళ్ళడానికి కారణం ఏమిటంటే పొట్టను పోషించుకోవటానికి, శరీరాన్ని నింపుకోవటానికి.
ఒకవేళ నువ్వు ఇంటికాడే కూర్చుంటే పని జరగదయ్యా. నా చుట్టూ శ్రమలే, నా చుట్టూ బాధలే, నా చుట్టూ నేను భరించలేని బాధలు నా పైన ఉన్నాయి కాబట్టి నాకు శరీరములో బలహీనత ఉన్నా, నేను పని చేయలేకపోయినా, పని రాకపోయినా నేను ఏదో ఒక రకంగా పని చెయ్యాలి, నా చెమటను కార్చాలి, ఆ రూపాయి తెచ్చుకుంటేనే నా సమస్య తీరుతుంది అంటే ఇప్పుడు నీకేమర్థమవుతుంది? నువ్వు ఎక్కడున్నావు? శ్రమలలో ఉన్నావు, నువ్వు బాధలో ఉన్నావు. ఎందుకున్నావయ్యా? దేవుడే అప్పగించాడు. దేవుడు నిన్ను ఎందుకు అప్పగించాడు? నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను కదా అనే తెగ కూడా ఉందండి. అదే వాక్యములు మనం చూద్దాం. ఎందుకంటున్నారో చూడండి. వీళ్ళు కూడా ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనంలో కొంతమంది అడుగుతున్నారు, దేవుడు నన్ను ఎందుకు అప్పగించటం? నేను ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తున్నాను, బైబిల్ పట్టుకున్నాను, పాడుతున్నాను, వాక్యం చెప్తున్నాను, ప్రతి సభకి వెళ్తున్నాను కదా, దేవుడు నన్ను ఎందుకు అప్పగిస్తున్నాడండి? మనకు అనిపించిద్దండి. ఇక్కడ కూర్చున్నటువంటి వారందరిలో మీ గుండె మీద చేసుకుని ఒకసారి అనుకోండి, ఏమని? నువ్వు పరలోకానికి వెళతావా? మనకు ఒక డౌటు, వెళతానా లేదో అని. ఎందుకని? నీ అతిక్రమాల జ్ఞాపకం వచ్చినప్పుడు, నీ తిరుగుబాటు జ్ఞాపకం వచ్చినప్పుడు, నువ్వు చేసే పాపిష్టి పనులు జ్ఞాపకం వచ్చినప్పుడు అయ్యో వెళ్ళలేమో అనిపిస్తుంది. వెళతాను అనగలిగిన వాళ్ళు చాలా చాలా తక్కువ మంది ఉంటారు ప్రియులరా. వెళ్ళలేనేమో అన్న భయము మనల్ని ఆవరిస్తూ ఉంటుందండి. కానీ ఇక్కడ అంటున్నాడు, మేము ప్రతిరోజు ప్రార్థించటం లేదా? ఒక చోట అంటారండి, నీ నామములో మేము ప్రవచించలేదా? నీ నామములో మేము అన్య భాషలు మాట్లాడలేదా? నీ నామములో మేము అద్భుతాలు చేయలేదా? అదేంటి ప్రభు అంటున్నారు. ఇప్పుడు అంటున్నాడు బైబిల్లో ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనములో, 23వ వచనం, నేను అపవిత్రత నొందిన దానను కాను, బయలు దేవతలను అనుసరించి పోవుదానను కాను అని నీవు ఎలా అనుకుంటావు? లోయలో నీ మార్గమును చూడుము, నువ్వు చేసిన దానిని తెలుసుకొనుము, నీ త్రోవలలో ఇటు అటు తిరుగులాడుతూ వడిగల ఒంటెవు. వాక్యం వింటున్నటువంటి వారులారా, నేను ఎప్పుడు చేస్తానండి, ఎప్పుడు తిరుగుబాటు చేస్తాను? దేవుడంటే నాకు ఇష్టమండి, దేవుడంటే నాకు ప్రాణమండి, దేవుడి కోసం నేను ఏదైనా చేస్తానండి అని నువ్వు అంటున్నావే. ఇక్కడ బైబిల్ అంటుంది, నువ్వు అపవిత్రత నొందిన దానవు. ఏం చేసావంట? అన్య దేవతలకు నువ్వు బలులు అర్పించావు. మీకు గతంలో చెప్పాను, దేవతలకు బలులు అర్పించడం అంటే దేవునికి వ్యతిరేకమైన ప్రతి పని విగ్రహారాధనతో సమానము. దేవునికి బాధ కలిగించే ప్రతి పని విగ్రహారాధనతో సమానము. అది చేశావు, నాకు బాధను కలిగించావు అని బైబిల్ చెప్తుందండి. అందుకే నేను శ్రమలకు అప్పగించాను. తర్వాత అంటాడు, నువ్వు ఇటు అటు తిరుగుతున్న ఒంటె లాంటి దానివి. ఒంటె గాడిద గురించి గతంలో చెప్పాను. దానికి ఒక మాసం ఉందండి. ఆ మాసములో మాత్రమే ఆడవంటి కోసం, మగవంటి కోసం ఆడవంటి వాళ్ళు ఆ అరణ్యములో అటు ఇటు తిరుగుతూ ఉంటాయి పాపము చేయటం కోసమే. దేవుడు ఒక్క నెల ఇచ్చాడు ఆటికి, ఆ జంతువులకి. ఆ నెలలోనే తిరుగుతూ ఉంటాయి. కానీ మనిషికైతే 365 రోజులు స్వేచ్ఛ జీవితాన్ని ఇచ్చాడు. 365 రోజులు స్వేచ్ఛగా నీ ఇష్టం వచ్చినట్లు బ్రతుకు. కానీ వీటన్నిటిని బట్టి ఒక దినాన తీర్పులకు తీసుకొస్తానని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోమని చెప్పాడు ప్రియులారా. ఇంత స్వేచ్ఛ, ఇంత ఆనందం, ఇక సుఖవంతమైన జీవితాన్ని ప్రభు మనకు కలిగిస్తే ప్రజలు దేవుని వైపు తిరగకుండా ఒంటె వలె పాపం వైపు తిరుగుతున్నారండి. ఇటు అటు తిరుగులాడుతున్నారని బైబిల్ చెప్తుందండి. 26వ వచనంలో, దొరికిన దొంగ సిగ్గుపడినట్లుగా ఇశ్రాయేలు కుటుంబం వారు సిగ్గుపడుదురు. నీవు మా తండ్రివని మ్రానుతో నీవే నన్ను పుట్టించితివని రాతితో చెప్తున్నారండి. జీవము కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టంట మ్రాను దగ్గరికి వెళ్ళి, రాయి దగ్గరికి వెళ్ళి, అయ్యా అమ్మా నీవే మమ్మల్ని పుట్టించావని మొక్కుకుంటున్నారంటండి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? సహాయం చేస్తున్న దేవుణ్ణి ఎవరు చూడట్లేదండి. అధికారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ వల్లే మేము బ్రతుకుతున్నాం, అప్పిచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి నీవే మా ప్రాణాలు కాపాడావు, ఇలా మాట్లాడుకుంటూ జీవనాన్ని విధానాన్ని కొనసాగించేస్తున్నాం. ఆ రోజు నువ్వు సహాయం చేయకపోతే మేము బ్రతికుండేవాళ్ళం కాదు. ఆ రోజు నువ్వు మాకు సహకారిగా ఉండకపోతే ఈరోజు ఉండేవాళ్ళం కాదు.
దేవుడు సహాయం చేయాలి అనుకుంటే ఈ దిక్కు కాకపోతే ఇంకొక దిక్కు నుంచి దేవుని సహాయం చేయగలుగుతాడండి. మనుషుల దయ వలనో మనుషుల మాటల వలనో నువ్వు బ్రతకటం లేదు. జీవము కలిగిన దేవుని దయ వలన మాత్రమే నువ్వు బ్రతుకుతున్నావు. ఆ మాట నువ్వు గమనించలేక చెట్టులకి మనుషులకి అధికారుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నమస్కరిస్తున్నారు మీరు అని బైబిల్ చెప్తుందండి. ఎవరికి నమస్కరించాలి? జీవము కలిగిన దేవునికి మాత్రమే నువ్వు నమస్కరించాలి. తర్వాత మాటలు చదవండి. వారు తమ ముఖము తిప్పుకొని కొనక వీపునే తిప్పుకొనిరి. 22వ అధ్యాయం 27వ వచనం. వారు నా తట్టు తమ ముఖమును తిప్పుకొనక వీపునే, దేవుడు పిలిచినప్పుడు దేవుని పిలుపునకు లోబడినట్లుగా తన ముఖమును చూపించకుండా వీపునే చూపిస్తున్నారంట. ఈరోజు చాలా మంది ఆదివారపు ఆరాధనకు రాలేదండి అంటే వాళ్ళ ముఖాన్ని చూపించారా? వాళ్ళ ముఖాన్ని లోకములో ఉన్న పనుల వైపు తిప్పారు, వాళ్ళు వీపును చూపిస్తున్నారు. అదే దేవునికి బాధ కలిగింది ప్రియులారా. దేవుడికి ఇవ్వకపోయినా బాధపడ్డండి, దేవుణ్ణి గౌరవించకపోయినా పర్వాలేదండి. దేవుని సన్నిధికి రాకుండా, దేవునికి లోపడకుండా నువ్వు వేరొక దిక్కుకి వెళ్ళి దేవునికి వీపు చూపిస్తున్నావే, అది దేవుడు తట్టుకోలేకపోతున్నాడు. తర్వాత మాట చదవండి. అయినను ఆపత్కాలములో లేచి మమ్మను రక్షింపమని వారు మనవి చేయుదురు. ఈ సిగ్గులేని జనం అంటండి వీళ్ళు. సిగ్గు ఉండదంటండి వీళ్ళకి. ఎందుకని? బాధ వచ్చినప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి దేవా నీవే మా దేవుడు, మాకు సహాయం చేయమని ప్రభుని వేడుకుంటారంట. మిగతా టైంలో వీపును చూపించే బ్యాచ్ అండి, దేవుని ప్రక్కన పెట్టే బ్యాచ్ అండి. దేవుని దగ్గరికి రారండి. ఆపదొస్తే మాత్రం ఉపవాస ప్రార్థనలో, కష్టం వస్తే ఉపవాస ప్రార్థనలో, పోయే కాలం మరణకాలము రోగకాలం వచ్చినప్పుడు అయ్యో దేవా మాకు సహాయం చేయి ప్రభు అని కన్నీరు మున్నీరుగా ఏడ్చి ఉపవాసాలుండి ప్రార్థన చేస్తారంట. ఆ అవసరత తీరిపోయిన తర్వాత దేవునికి ముఖాన్ని చూపించే వాళ్ళు లేరంటండి. ఎవరు? నీ గురించి నా గురించి చెప్తున్న మాట అండి. ఎవరో గురించి చెప్పటం లేదు. ఈరోజు దేవుడు మన గురించి మాట్లాడుతున్నటువంటి వాడు. ఆపద కాలములో ప్రభు దగ్గరకు వచ్చి ఆపద తీరిపోయిన తర్వాత దేవుని అడ్డం పెట్టుకుని బ్రతుకుతున్న వారు ఉన్నారు. జాగ్రత్త. తర్వాత మాట చదువుదాం. నీకు నీవు చేసుకునే దేవతలు ఎక్కడున్నవి? అవి నీ ఆపత్కాలములో లేచి నిన్ను రక్షించునేమో. దేవుడు అడుగుతున్నాడు ఒక ప్రశ్న. ఆపదొచ్చినప్పుడు నా దగ్గరికి రావటం దేనికి? నువ్వు సుఖంగా ఉన్నప్పుడు లోకంలో పనులను కల్పించుకుని అట్టాడే తిరుగుతున్నావు కదా. మరి ఆపదొచ్చినప్పుడు నా దగ్గరికి రావటం దేనికి? ఆపదొచ్చినప్పుడు ఏ అధికారులు అనుకున్నావో వాళ్ళ దగ్గరికే వెళ్ళు. ఆపదొచ్చినప్పుడు ఏ బంధువులు అనుకున్నావో వాళ్ళ దగ్గరికే వెళ్ళు. వాళ్ళు నిన్ను కాపాడతారేమో. దానికి అర్థం అవటానికి చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఈరోజు ఆదివారం మన ఇంటికి చుట్టాలు వచ్చారు, బంధువులు వచ్చారు. బంధువులు వస్తే ఎవరైనా సరే బంధువులు ప్రక్కన పెట్టి చర్చికి వస్తారా? బంధువులు కూడా చర్చికి తీసుకొచ్చే బ్యాచ్ ఎవరైనా ఉన్నారా? ఉండరండి. బంధువులు వచ్చారు కాబట్టి కోడిని కోసి గారెలుండి ఇంకా ఏయో చేసి ఈరోజు టైం అయిపోయింది కాబట్టి రాకుండా ఇంటి దగ్గర కూర్చుంటారు. ప్రభు అంటున్నాడు మంచిదే, మీకు ఎక్కడి నుంచో దూరం నుంచి బంధువులు వచ్చారు కాబట్టి వాళ్ళ యొక్క యోగక్షేమాలు చూసుకున్నావు. ఆ సిగ్గులేని వాళ్ళకి ఆదివారమే కుదిరింది. వాళ్ళకి సిగ్గున్న వాళ్ళైతే ఎవరు రారు. సిగ్గు లేదు కాబట్టి వాళ్ళు ఆదివారమే వచ్చారు. ఆ వచ్చినటువంటి వాళ్ళు ప్రార్థనకు వచ్చారా? ప్రార్థనకు రాలా. ఇంటి దగ్గర కూర్చుని కావాల్సిన వండించుకుని తిని నవ్వుకుంటూ కులుక్కుంటూ ఉన్నారు. కానీ ఈ కుటుంబానికి బాధ వచ్చినప్పుడు, ఏ కుటుంబం? బంధువులు ఎవరైతే వచ్చారో వారిని చూసుకుని ప్రార్థనకు రాకుండా ఇంటికాడ కూర్చున్న బ్యాచ్ ఉందే వాళ్ళండి. అంతెందుకు, ఈ వారం చెప్పేది రేపు ఎల్లుండు 31వ తారీఖు మన జీవితంలో జరిగిద్ది. 31వ తారీఖు రాసి పెట్టుకోండి. 31వ తారీఖు 4-5 వచ్చి కూర్చుంటారు. ఏమంటే చాలా దూరం నుంచి వచ్చారు నాయన అని చెప్తారు. వాళ్ళ గురించి ముందుగా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఏ బంధువుల కోసమైతే ఆదివారపు ఆరాధన ఎగ్గొట్టావో ప్రభు అంటున్నాడు, నీకు ఆపద వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళు. ఎవరింటికి? నీ బంధువుల ఇంటికి వెళ్ళి అయ్యలారా మమ్మల్ని రక్షించండి, అయ్యలారా మమ్మల్ని కరుణించమని వాళ్ళని అడగొచ్చుగా. ప్రభు అడుగుతున్న ప్రశ్న నేను అడిగే మాట కాదండి, బైబిల్ చెప్తుంది. వాళ్ళని అడగండి. వాళ్ళేమో మిమ్మల్ని కాపాడుతారేమో, వాళ్ళేమో మిమ్మల్ని రక్షిస్తారేమో, వాళ్ళకి మనవి చేయండి. అంటే దేవుడు కూడా తెలివిగలిగిన వాడిలాగానే కనబడుతున్నాడు నాకు. ఏమండి, సరైన ప్రశ్న అడుగుతున్నాడు. మనమేమో తప్పించుకుని ఏదో చెలో మినపకాయలు బిగుతో బతికేస్తున్నాం, కానీ ఇక్కడ కుదరతలేదండి అని కరెక్ట్గా చెప్పాడు. గుండెలో గుచ్చుకునేటట్టు చెప్పాడండి.
నిజంగా మనిషి అన్నవాడికి బాణం గుండెలో గుచ్చుకుపోయి చూసారా, ఆ టైప్ మాట్లాడాడు. వాళ్ళు ఉన్నారే, ఎవరి కొరకైతే దేవుని కాదనుకున్నావో, ఎవరి కొరకైతే బైబిల్ ప్రక్కన పెట్టావో, ఎవరి కొరకైతే నీ జీవితాన్ని వాళ్ళ వైపు తిప్పుగా దేవుని ప్రక్కన పెట్టావో, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు నేను రక్షిస్తారేమో చూడు. అప్పుడు మనం అంటాం, లేదండి వాళ్ళు ఎట్లా రక్షిస్తారు అంటే, అవసరత వచ్చినప్పుడు నేను కావాలా నీకు? నీకు అన్ని ఉన్నప్పుడు నీవు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతావా? ఇది నీకు తగదు, అందుకనే నేను తీసుకుని వెళ్ళి ఎక్కడికి అప్పగిస్తున్నాను, శ్రమలకు అప్పగిచ్చేస్తున్నాను. కాదంటావా? కుదరదు, ఆయన దేవుడండి, నేను రానంటావా? ఈడ్చుకెళ్ళిపోతారు. ఆ శ్రమల దగ్గరికి నేను రానంటావా? నువ్వు రావాల్సిన పని లేవు, ఆ శ్రమలే నిన్ను ఎదుర్కొంటా వస్తాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఆశీర్వాదం కొరకేమో వెతుక్కుంటూ వెళ్ళాలి, నాశనం అనేది చెప్పండి, నాశనం అనేది వెతుక్కుంటూ వచ్చింది. మన అందరూ తెలిసిన సత్యమే. డబ్బులు మనం ఎవరికైనా ఇవ్వాలనుకోండి, వాళ్ళే వస్తారు, బాబు అనిల్ బాబు అని అంటారు, అయ్యో రండి అని చెప్తాం. అదే మనకు కావాలంటే వాళ్ళు వచ్చి, బాబు అనిల్ నీకు డబ్బులు కావాలి అడుగుతారా? అడగరండి, మనం వెతుక్కుంటూ పోవాలి. అంటే ఆశీర్వాదాన్ని మనం వెతుక్కుంటూ పోవాలి. శనేశ్వర పెద్దమ్మ అనేది మనం పిలవకుండా కానీ వచ్చి డోరు కొట్టిద్దంట, ఫస్ట్ తీస్తాం. ఏసై మాత్రం ఏ రోజు డోరు. ఆ శనీశ్వర పెద్దమ్మ వచ్చిందంటే చాలండి, ఎంత ఆనందమో. గబక్కని డోరు తీసి రామ్మ కింద కూర్చోవటం ఏందని చెప్పి కచ్చి వేసి తుడిచి కూర్చుని కూర్చోబెట్టేస్తాం. దేవుని వాక్యం వింటున్నటువంటి వారలారా, ఇక్కడ దేవుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. నీ దేవతలు అన్నావే, ఎవరి కోసమైతే నన్ను కాదనుకున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు నిన్ను రక్షిస్తారేమో. ఒకసారి ఏలి అంటాడు కదా, ఓ సైనికులారా లెగవండి, ఓపిక తెచ్చుకోండి, శక్తి తెచ్చుకోండి, మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, మీ దేవుడు అడుతిరిగి ఉన్నాడేమో, ఒకసారి గట్టి కేకేయండి, ఆయన త్వరగా రమ్మని చెప్పండి, టైం అయిపోతుంది అని చెప్పినప్పుడు వీళ్ళు నిజంగానే కత్తులు తీసుకొని కోసుకుంటూ ఓ బయలా రా రా అని పెద్ద పెద్ద కేకలు వేశారండి. సాయంత్రం 5 అయింది, దాకా రక్తం కారుతుంది కానీ ఆయన రాలేదండి. రక్తం అంతా కారిపోయి సొమ్మసిలిపోయి నీరసం వచ్చి పడిపోయే పరిస్థితి వచ్చింది. ఈయన పక్క నుంచి అంటున్నాడు, ఇంకా గట్టిగా రుజుడు, ఆయనకి వినపడలేదేమో, నిద్రపోతున్నాడేమో, గట్టిగా పిలు అని అంటున్నాడు ఏలియా గారు. వీళ్ళు ఇంకా నిజంగా రెచ్చిపోయి పెద్ద కేకేశారండి. ఇక ఆఖరికి సొమ్మసిల్లి పడిపోయినా కానీ అక్కడ రాలేదు ప్రియులారా. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, మీరు అక్కడికి వెళ్ళండి. ఎక్కడికి? ఎవరినైతే ప్రేమిస్తున్నావో వాళ్ళ దగ్గరికి వెళ్ళు. ఎప్పుడు? నీకు శ్రమ వచ్చినప్పుడు. నేను అప్పగిచ్చేస్తున్నా కదా శ్రమకి నిన్ను, నా మనసు నీకు తెలియలేదు కాబట్టి, నా మనసు అర్థం చేసుకోలేదు కాబట్టి ఆ శ్రమలకు నేను అప్పగిచ్చేస్తున్నా కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు నిన్ను కాపాడతారేమో. కాపాడుతున్నారు. తర్వాత చదవండి, 29వ వచనం, మీరు అందరూ నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. ఒక్కళ్ళు కూడా లేరండి. ఉండటానికి 100 మంది 200 మంది సంఘం ఉన్నారండి. లెక్క చూస్తే చాలా మంది వస్తారండి. ఒక్కళ్ళు కూడా దేవుని పట్ల వినయము, విధేయత, భక్తి, ప్రణాళిక కలిగిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనబడటం లేదు. అవసరత కొరకు దేవుని వాడుకోవటం, ఆపదొచ్చినప్పుడు దేవుని స్తుతించడం, మిగతా టైంలో వారిష్టానుసారంగా వాళ్ళు బ్రతికేస్తున్నారు. దేవుని బాధ అండి, దేవుని గుండెల్లో బాధ అది. నా బాధ కాదు, దేవుడు తన మనసులో ఏమనుకుంటున్నాడు అది నన్ను చెప్పమన్న మాటలు ఇక్కడ చెప్పిస్తున్నాడు మీతో. నా బాధ అది. ఏ బాధ? అందరూ త్రోవ తప్పి నా మాట వినకుండా వారికి ఇష్టం వచ్చిన మార్గాన్ని వాళ్ళే ఎంచుకున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. తర్వాత నాతో ఎందుకు వాదిస్తున్నారని, ఇన్ని చేసి కూడా దేవుని మీద తిరుగుబాటు చేసి కూడా దేవుని దగ్గరికి వచ్చి అంట వాదిస్తారంట. వీళ్ళు ఏమిస్తారు? వాదిస్తారు. ఏమని? నేను నీ బిడ్డను కాదా దేవా, నేను ప్రార్థనకు రావటం లేదా, నాకు ఈ కార్యం చేయవా, నీకు అసాధ్యమైంది ఏది లేదుగా అని దేవుని ఏం చేస్తారండి? సెంటిమెంట్తో కొట్టేస్తారండి. ప్రభు దగ్గరకు వచ్చి, దేవా ఈ లోకంలో నీకు అసాధ్యమైంది ఏదైనా ఉందా దేవుని అడుగుతారండి. ఎవరిని అడుగుతున్నారా? నీకు అసాధ్యమైంది ఏదైనా ఉందా అని దేవుని అడుగుతారు. ఆయన ఏమనాలి? లేదు కాబట్టి లేదు అంటాడు. కాబట్టి నీకు అసాధ్యమైంది ఏది లేదు కాబట్టి ఈ కార్యాన్ని నువ్వే చేయాలి. ఎందుకంటే 10 సంవత్సరాల మట్టి నేను నిన్ను నమ్ముకున్నాను, నీ బాటలు నడుస్తున్నాను కాబట్టి, నేను నీ బిడ్డను నీ రక్తంలో కడగబడ్డాను కాబట్టి, ఈ దాసుడు మొరపెట్టగా దేవుడు ఆలకిస్తున్నాడని చెప్పి వాగ్దానం ఉన్నది కాబట్టి, దీన దాసురాలునైన నేను నీ సన్నిధిలో మొరపెడుతున్నాను, నా ప్రార్థన విని ఈ కార్యం నువ్వు చేస్తావు, నాకు తెలుసు, చేసినందుకు చప్పలు కొట్టండి గట్టిగా అనగానే అందరు చప్పలు కొట్టుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. సెంటిమెంట్తో కొట్టేస్తారండి దేవునికి. అలా నీలాంటి వ్యక్తుల మాటలు విని 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 యేసయ్య అండి అలసిపోయాడండి.
మన పక్కనే ఉంటారు, మన స్నేహితులే. ఆపదొచ్చినప్పుడు అన్నా, అక్క, నిన్ను తలుసుకోని రోజు లేదక్క. ప్రతిరోజు ఈ మిడిమాలపోడు ఫోన్ ఇవ్వడం, లేకపోతే రోజు మాట్లాడదాం అనిపించింది అని ఇన్ని మాటలు చెప్పిన తర్వాత, ఇదిగో శ్రమలో ఉన్నాను, ఇదిగో బాధలో ఉన్నాను, నీవు తప్ప మాకు సహాయం చేసేవాళ్ళు లేరని ఆయన్ని అడుగుతారండి. ఆ కుటుంబం దగ్గరికి వస్తారండి. ఆ కుటుంబం దగ్గర సహాయం తీసుకున్న తర్వాత మళ్ళీ ఆ కుటుంబాన్ని గురించి ప్రస్తావనే ఉండదు. మనిషి మనసు అలాంటిది, స్వార్థపూరితమైనటువంటి మనసు, దేవునికి ఇష్టం లేని మనసు. ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చిన ప్రజలు కూడా అంతేనండి. దేవునికి మహిమ కలుగును గాక. ఓ భిక్షగాడు ఉంటాడండి. ఎవరో భిక్షగాడు ఎక్కడ ఉంటారు? ఎక్కువ భిక్షం అడుక్కునే వాళ్ళు ఎక్కువ మనకు కనబడాలంటే ఎక్కడ కనబడతారు? చెప్పండి అమ్మా, మీకు ఎక్కడ కనబడతారు అనుకుంటా? చర్చి దగ్గర, మసీదుల దగ్గర, గుడుల దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర ఇలా కనపడతా ఉంటారు. ముఖ్యంగా మూడు స్థలాల్లో కనపడతారు. ఒకటి ఏంటంటే చర్చి దగ్గర, రెండవది గుడి దగ్గర, గుడి మెట్ల దగ్గర, గుడి దగ్గర, మూడవది మసీద్ దగ్గర. మనం ఎక్కడ కనపడతాం? చర్చి దగ్గర, గుడి దగ్గర. అంటే హిందూ లేదు, గుడి దగ్గర. ఇప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏముందంటే ఒకటే, వాళ్ళేం బయట అడుక్కున్నారు, మనం వెళ్ళి రాయల్టీకి వెళ్ళి లోపలికి వెళ్ళి అడుక్కుంటున్నాం అంతే. పెద్ద తేడా ఏమి లేదు. వాళ్ళని బొచ్చి పట్టుకుని అయ్యా అంటున్నారు, మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దేవా ఏమని అడుగుతున్నాం, అంతే కాదా? లేకపోతే ఇచ్చిరాటకు వస్తున్నావా? ఇచ్చిరాటకు కదా, ఆడికి వెళ్ళటం వాల్చాం. మనస్ఫూర్తిగా పూర్తిగా మారిపోయి, దేవుడా నా పరిస్థితి నీకు అంతా తెలుసు, నీకు తెలియంది ఏమీ లేదు నాయన అని ఒక్క మాట మాట్లాడంగానే ఇక మొదలు పెట్టేస్తాం. నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇక మొత్తం నీకే అప్పగిస్తున్నా, ఇక నాది ఏమీ లేదు ప్రభా, నువ్వు ఎలా నడిపిస్తావు అలాగే. ఏది గుడిలో ఉన్నంత కాలం. గుడి బయటికి రాగానే బాహుబలి, గుడిలోనేమో యేసయ్యా నీకే స్తోత్ర బలి నాయన, నువ్వు ఎలా నడిపిస్తే అలా. ఈ దీనున్నయ్యా, ఎన్నికలేనున్నయ్యా, పిచ్చోన్నయ్యా, మట్టి పురుగు లాంటి ఉన్నయ్యా అని మనం ఇక్కడ మాట్లాడతాం. గుడికి బయటికి దిగంగానే సొక్కా కాలరగేసి ఈ ఊర్లో నన్ను దాటి వెళ్ళేవాడు ఎవడైనా ఉన్నాడు? ఇందాక మట్టి పురుగు అన్నావు, ఇప్పుడేమంటున్నా నన్ను దాటిన మాట కాదనేవాడు, నాకు ఎదురు చెప్పేవాడు ఎవడైనా ఉన్నా. ఇంతకు నువ్వు మట్టి పురుగువా, సింహానివా? మనకే అర్థం కాని కన్ఫ్యూజ్ అండి. అంటే దేవుడి దగ్గర ఒక మాట, దేవుడు లేని స్థలంలో ఒక మాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం వింటున్నటువంటి వారులారా, ఇక్కడ అంటున్నాడు, చదవండి మీరందరూ కూడా, మీరందరూ నా మీద తిరుగుబాటు చేశారంటూ 3వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదవండి. త్వరగా చదవమ్మా. ఆమె ఈ క్రియలన్నిటిని చేసినను ఆమె తిరిగి రమ్మని నేను సెలవీయగా తిరిగి రాలేదు. ఆమె అంటే ఆమె అనగా సంఘం, గుర్తుపెట్టుకోండి. సంఘం ఇవన్నీ చేసింది, దూషణకరమైన కార్యాలన్నీ చేసింది, బాధకరమైన కార్యాలను చేసింది. అయినా దేవుడు అంటున్నాడు, అయినా నా దగ్గరికి తిరిగి రామ్మా, నీ మనసు మార్చుకుని రా, నీ క్రియలు మార్చుకుని రా అని నేను పిలిచినా కానీ తను రావటం లేదు. నీ గురించి చెప్తున్నాడండి. ఎన్నిసార్లు నేను పిలిచినా నా దగ్గరికి తిరిగి రావటం లేదు అని చెప్తూ తర్వాత అంటాడు, మరియు విశ్వాసఘాతుకురాలాయెను. ఏమైపోయిందట అండి? నేను ఎన్నిసార్లు మేలు చేశానో. ఇప్పుడు మీ గుండె మీద చేసుకుని ఒకసారి కళ్ళు మూసుకుని మీ అంతరాత్మ అడగండి, దేవుడు ఎన్నిసార్లు మీకు సాయం చేసి ఉంటాడు, ఎన్నిసార్లు మేలు చేసి ఉంటాడు, ఎన్నిసార్లు నిన్ను తప్పించుంటాడు, ఎన్నిసార్లు నువ్వు చనిపోవలసిన నిన్ను దేవుడు బ్రతికించాడో. ఆ మనశ్శాంతి లేని సమయంలో దేవుడు ఆ మనశ్శాంతినిచ్చి, ఒక ధైర్యాన్నిచ్చి నిన్ను, నీ కుటుంబాన్ని బ్రతికించాడో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అదే అంటున్నాడండి. ఏమంటున్నాడు? ఎన్నోసార్లు నేను వాళ్ళకి సహాయం చేశాను, కానీ వాళ్ళు విశ్వాసఘాతుకులైపోయారు. నేను ప్రేమ చూపిస్తే నన్నే కాదంటున్నారు, నేను దయ చూపిస్తే నన్నే కాదంటున్నారు, నేను వారి జీవితాలను, వారి కుటుంబాలను నిలబెడితే వారి గుండెల్లో నాకు స్థలం ఇవ్వటం లేదని దేవునికి ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు. ప్రియులారా, తర్వాత మాట చదవండి, 12వ వచనం. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము, ఇశ్రాయేలు, ద్రోహి అయినటువంటి ఇశ్రాయేలు దేవుని ప్రజలారా తిరిగి రండి, ఇదే యెహోవా వాక్కు, నేను నీ మీద కోపము పడనియను,
నేను కృప కలిగిన వాడని ఇన్ని చేసినా గాని దేవుడు చూడండి ఎంత ప్రేమ చూపిస్తున్నాడో. నేను కృప కలిగిన దేవుడును, దయ కలిగిన దేవుడును, ఇన్నిసార్లు నువ్వు తిరుగుబాటు చేసినా నా కోపాన్ని నీ మీద రగులు కొననివ్వను, నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాను, తిరిగిరా. ఎవరైనా పిలుస్తారండి ఈ మాటలు? తప్పు చేసిన వాడికి శిక్షించి తీరుతారు, కానీ దేవుడు శిక్షించకుండా అంటున్నాడు, ఇదిగో శత్రువుకు నేను అప్పగించబోతున్నాను, శత్రువుని మీద కార్యం చేయబోతున్నాడు, ఆ శ్రమలన్నీ నువ్వు మింగేయబోతున్నాయి, నువ్వు చుట్టూ శ్రమలు రాబోతున్నాయి, వాటిలోంచి నేను నిన్ను తప్పిస్తాను, నా దగ్గరికి రా, తిరిగిరా. వెళ్ళిపోయావు, నాకు దూరం అయిపోయి, నా బిడ్డవు నీవు, నా కుమారుడవు, నా కుమార్తెవి, నన్ను దాటి వెళ్ళిపోయావు, అలా కాదు, నువ్వు తిరిగిరా. తిరిగి వస్తే నేను నీ మీద దయ చూపిస్తాను, నేను కృప కలిగిన దేవుడును, కోపించువాడను కాను, వాత్సల్యతను చూపించే దేవుడని దేవుడు మాట్లాడుతున్నాడు. 14వ వచనం, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ దేవుడు బ్రతిమలాడుకుంటున్నాడండి నిన్ను. భ్రష్టులైపోతున్నారు, దేవుని ఉగ్రత కొని తెచ్చుకుంటున్నారు, దేవుని దగ్గర నుంచి బాధలు తెచ్చుకుంటున్నారు. నా మాట వినండి, మీరు తిరిగి రండి, నేను మీ యజమానుడను, నేను మీ తండ్రిని, నేను మీ ప్రభువును, నేను మీకు సహాయం చేస్తానయ్యా. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని ఖండిస్తున్నాడా, బ్రతిమలాడుకుంటున్నాడా? ఇందాక ఖచ్చితంగా చెప్పాడు, ఖచ్చితంగా చెప్పాడు, తెగేసినట్టు చెప్పాడు, ఇట్లా అలా వస్తుందని చెప్పాడు. ఇప్పుడు అంటున్నాడు, బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యా ఎందుకయ్యా మీరు అలా తెచ్చుకుంటారు? ఓ పసిపిల్లోడిని బ్రతిమలాడుకున్నట్లుగా దేవుడు మనం బ్రతిమలాడుతున్నాడండి. ఒక పసిపిల్లోడికి బిస్కెట్ ఇస్తామరా, చాక్లెట్ ఇస్తామయ్యా, చక్క చదువుకో, బడికెళ్ళమని ఎలా చెప్తామో అలాగే నిన్ను నన్ను దేవుడు బ్రతిమలాడుకుంటున్నాడు. అమ్మా అయ్యా మీరు తిరిగి రండి, నేను మీకు సహాయం చేస్తాను, భ్రష్టులైన పిల్లలారా తిరిగి రండి, నేను మీకు యజమానుడను. తర్వాత ఇదే యెహోవా వాక్కు, నేను ఒక పట్టణములో నుండి ఒకరిని గాను, ఒక కుటుంబములో నుండి ఇద్దరిని గాను మిమ్మును తీసుకొని సియోనుకు రప్పించెదను. మరి 22వ వచనం, బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేస్తాను. మీరు అవిశ్వాసంలో ఉన్నారు, అపనమ్మకంలో ఉన్నారు, ఏదో తెలియని అమాయకత్వంలో ఉన్నారు, నేను మీకు బాగు చేస్తాను. నీవే మా దేవుడివై, దేవుడిని యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము అని మీరు అనాలి. తర్వాత 23వ వచనం, నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతుల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము, నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలులకు రక్షణ కలుగును. రక్షణ కలుగుతుంది. ఇప్పుడైనా మీరు మారండి, అక్కడెక్కడ మీరు పరిగెత్తొద్దు, నా దగ్గరికి రండి, నేను మీకు సహాయం చేస్తాను, నా వలన మాత్రమే మీకు రక్షణ కలుగుతుంది. 25వ వచనం, సిగ్గు నొందిన వారై సాగిలు పడుదుము రండి, మనము కనబడకుండా అవమానము మనలను మరుగు చేయునుగాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారమే. హల్లెలూయా. ఇర్మియా గారు అంటున్నాడండి, అయ్యా ఇప్పటికైనా మారండి, మన బాల్యము నుంచి, చిన్న వయసు నుంచి దేవుని మాట వినకుండా, దేవుని మాట లెక్క చేయకుండా మనం పాపం చేశాను. దానికి గాను ప్రాయశ్చిత్తంగా ఏం జరిగింది? 430 సంవత్సరాల పాటు దేవుడు బానిస చేతికి అప్పగించేశాడు మనల్ని. ఇప్పుడైనా మీరు మారండి, మార్చుకొని రండి ప్రభు దగ్గరికి. ఆయన వాత్సల్యపూరుడు, ఆయన కనికరం కలిగిన వాడు, ఆయనకి ఇష్టం వచ్చినట్లు మనం బ్రతకాలి, రండి అని ఇర్మియా గారు చెప్తున్నాడండి. తర్వాత 15వ వచనం చదవండి, 15వ వచనం, 3వ అధ్యాయం 15వ వచనం. చివరిగా ప్రభు ఏమంటున్నాడు, నీ పట్ల ఎలా దేవుని ప్రేమను వెల్లడిపరుస్తున్నాడో చూద్దాం. నాకిష్టమైన కాపరులను మీకు నియమిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఏమంటున్నాడు చూసారండి, నాకిష్టమైన కాపర్లను మీ మీద నియమిస్తాను. వాళ్ళు మీకు కాపర్లుగా ఉంటారు, మంచేదో చెడేదో, ఏది చెయ్యాలో ఏది చేయకూడదో అన్ని మీకు నేర్పిస్తారు. కాబట్టి నా మాట విని మీరు నా దగ్గరికి రండి, రండి, రండి. ఎంత చక్కగా పిలుస్తున్నాడండి. ఎవరు పిలుస్తారండి? దేవుడు పిలుస్తున్నాడండి. కాపరులారా రండి,
కాపరులు మీ కొరకు ఏర్పాటు చేస్తాను, విశ్వాసులారా రండి, ప్రభు దగ్గరకు వస్తే నాకు ఇష్టమైన కాపరులు మీకు నియమింతును, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్ములను ఏలతారు. హల్లెలూయా. నేను కాపరులు ఏర్పరచుకున్నాను అనగా సావుకులను, దేవుని సావుకులు ఏర్పరచుకున్నాను. వారు దైవ జ్ఞానంతో మంచి మాటలు మీకు చెప్పి సరైన మార్గంలో నడిపిస్తారు. మీకు తెలియక మీరు పొరపడుతున్నారు. ఇన్ని చేసిన దేవుడు ఏమంటున్నాడు చూసారండి తన పిల్లల్ని? మీకు తెలియకే తప్పు చేస్తున్నారు, తెలిసి మీరు చెయ్యరు. దేవుడు అంటే ఏంటో మీరు తెలిస్తే ఈ పని చేయరు. దేవుని ఉగ్రత ఏంటో, శ్రమలేంటో మీకు తెలియలేదు కాబట్టి ఇలా చేస్తున్నారు. ఇప్పటికైనా జరిగిపోయిందో జరిగిపోయింది. ఇదిగో నా కాపరులు ఉన్నారు, నా సావుకులు ఉన్నారు, మంచి మాటలు చెప్తారు, మీకు ఎలా బ్రతకాలో నేర్పిస్తారు. వాళ్ళ మాట మీరు వినండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, సావుకుడి మాట విశ్వాసులు వినాలా, విశ్వాసుల మాట సావుకుడు వినాలా? ఏమ్మా? పైకి ఏమో విశ్వాసుల మాట, సావుకుడి మాట విశ్వాసి వినాలంటారు. లోపల ఉండేదేంటి? విశ్వాసుల మాటే సావుకులు వినాలంటారు. అది చట్టరీత్యా, బైబిల్ రీత్యా నేరం, అది కుదరదు. దేవుని ఆత్మచేతనే సంఘము నడిపించబడాలి కానీ సొంత ప్రయత్నాలు చేయటం వల్ల సంఘము చల్లా చెదరైపోతుంది ప్రియులారా. అదేంటో ఈ చివరి మాటలు చెప్పిన తర్వాత మీకు ముగిస్తే ముందు ఆ 2 మాటలు చెప్తాను. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కాపరులు దేవుడు ఏర్పాటు చేసుకుని తన జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్నాడు కాబట్టి ఎవరి మాట వినాలంట? మీరు కాపరుల మాటను మీరు వినండి. వివేకముతో జ్ఞానముతో వాళ్ళు మిమ్మల్ని నడిపిస్తారు అని చెప్తూ రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఓ చక్కటి మాట చదువుకుని ముగించుకుందాం. చదవండి. అటువలే పురుషులు కూడా స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాచకమైనది చేయుచు తన తప్పిదమునకు తగిన ప్రతిఫలము పొందుచు ఒకరి ఎడల ఒకరు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉందంటండి సొసైటీ? దారుణమైపోయిందంటండి. ఎంత పాపిష్టితనం అయిపోయిందో తెలుసండి? ప్రపంచం అంతా చెడిపోయిందంటండి. అంటే పురుషులే వివాహం చేసుకునే నీచమైన స్థితికి జారిపోయింది. బైబిల్ అంటున్న మాట, దేవుడు పురుషులుగా సృష్టించాడు, స్త్రీలుగా సృష్టించాడు, కానీ ఈరోజు పురుషులు స్త్రీలుగా మారిపోతున్నారే. ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుని సృష్టికి విరోధమైన కార్యాలు ఎందుకు చేస్తున్నారంటే మనుషులందరూ దేవునికి తిరుగుబాటు చేసి వాళ్ళు చుట్టూ ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నారు. ఆ ప్రపంచం అంతా ఒకరోజు నాశనం అయిపోతుంది. దేవుడు సృష్టించింది మాత్రమే నిలిచి ఉంటుంది ప్రియులారా. ఈ ఒక్కరి పట్ల ఒకరు కామతలు కలిగి, ఒక్కరి పట్ల ఒకరికి దేశభావాలు కలిగి పురుషులు పెళ్లి చేసుకుంటూ జీవితాలు నాశనం అయిపోతున్నాయి. కాబట్టి మీరు తిరిగి నా దగ్గరకు రండి, నేను మిమ్మల్ని బాగు చేస్తాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను, నేను మీ పట్ల కృప చూపిస్తానని దేవుడు మాట్లాడుతుంటే ఈ మాటలన్నీ హబక్కు గారు విన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నేను ముగిస్తూ ఉన్నాను. ఈ మాటలన్నీ ఎవరున్నారు చెప్పండి? ఈ మాటలన్నీ ఎవరున్నారు? హబక్కు గారు విన్నాడండి. జరిగిన చరిత్ర అంతా చూశాడు. దేవుడు సృష్టించిన సృష్టిని, మనుషులు చేసిన తీరు, జలరాశులు చేసిన తీరు, మనుషులు చేసిన తిరుగుబాటు చేసిన విధానానికి ఈ మనుషులను దేవుడు తీసుకెళ్లి అవిధేయతకు అప్పగించటం, పాపానికి అప్పగించి కూడా దేవుడు వాత్సల్యత చూపించి తిరిగి రండి అని పిలవటం, ఇదంతా చూసి ఇప్పుడు హబక్కు గారు ఏమంటున్నాడు తెలుసండి? ఇప్పుడు చదువుదాం. ఆ హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. హబక్కు గ్రంథం 3వ అధ్యాయము. యెహోవా నిన్ను గురించిన వార్త విని నేను భయపడుచున్న. హబక్కు గారు అంటున్నాడు, అయ్యా యెహోవా, ఈ చరిత్ర అంతా విన్న తర్వాత, నిన్ను గురించి నేను తెలుసుకున్న తర్వాత నాకు భయం వేస్తుందయ్యా. మనుషులు ఎలా చేశావో, పక్షులు ఎలా చేశావో, ఎవరు ఎలా ప్రవర్తిస్తున్నారో ఇవన్నీ చూస్తే నాకు భయం కలుగుతుందయ్యా అంటూ తర్వాత ఏమంటున్నాడమ్మా? యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము,
కోపించుచూనే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవునికి మహిమ కలుగునుగాక. హబక్కు గారు అంటున్నాడు, ఈ హబక్కు గారికి మీ ఫస్ట్ భాగంలో రెండో భాగంలో మీకు చెప్పాను. ఏమంటున్నాడు? మనుషులందరూ ఇలా ఉన్నారు కాబట్టి నేను ఒక కార్యాన్ని చేయబోతున్నాను. ఏంటి ఆ కార్యం అంటే, ఇగో ఒక మనుష్యుని అవిధేయత వలన పాపం వచ్చింది, ఒక మనిషిని విధేయత వలన రక్షణ కలగబోతుంది లోకానికి. ఈ కార్యాన్ని చేయబోతున్నానంటే అప్పట్లో మనుషులు ఎవరో నమ్మలేదంట. ఇప్పుడు ఎవరు నమ్మారండి? హబక్కు గారు నమ్మాడు. ఇప్పుడు అంటున్నాడు, అయ్యా సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, నువ్వు కార్యాన్ని చేస్తానన్నావే. ఏ కార్యం? ఒక మనిషిని విధేయత వలన ప్రపంచానికి రక్షణ వచ్చిద్దని చెప్పావే, ఆ కార్యాన్ని ఇప్పుడు చేయయ్యా, ఇప్పుడు చేస్తే ప్రజలు బ్రతుకుతారయ్యా అని దేవుని వేడుకుంటున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హబక్కు గారి విషయాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ వాత్సల్యము చూపుంచు, నువ్వు కోపించుచూనే, నీ కోపాన్ని ఒక్కసారి తీసివేసుకోమని నేను చెప్పటం లేదు. నీకు కోపం రావచ్చు, ఈ ప్రజలంటే బాధ కలగొచ్చు ఈ ప్రజలంటే, ఎందుకంటే నీకు దుఃఖాన్ని కలిగి చేశారు కాబట్టి. బాధ కలిగింది కాదనటం లేదు. ఆ కోపములో కూడా వాత్సల్యత చూపిస్తూ నీవే కార్యాన్ని చేస్తానన్నావో ఆ కార్యాన్ని జరిగించు. దేవునికి మహిమ కలుగును గాక. ఏ కార్యాన్ని చేస్తానన్నాడు? నేను ఒక కార్యాన్ని చేయబోతున్నాను, ఇది ప్రజలు గ్రహించటం లేదు, ప్రజలు నమ్మటం లేదన్నాడు. దేవా, ఏ కార్యము చేయబోతున్నావంటే నా విధేయత వలన, అనగా నా కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క విధేయత వలన ఈ లోకంలోనికి వచ్చి ఆయన మరణించుట వలన ప్రజలందరికీ విమోచన కలుగుతుంది, ప్రజలందరి పాపములు క్షమించబడతాయని దేవుడు చెప్పిన మాట హబక్కు గారు నమ్మి ఆ కార్యాన్ని ఇప్పుడు చేయయ్యా. సంవత్సరాలు గడిచిపోతున్నాయ్యా, నీ కార్యాలు నూతనపరచు. పదే పదే ఈ మాటలు చెప్పటం కాదు, ఏది చెయ్యాలనుకుంటున్నావో అది చెయ్యి ప్రభువా. సంవత్సరాలు జరుగుచుండగా నీ కార్యమును నూతనపరచు. దేవునికి మహిమ కలుగునుగా. ఏంటి నూతనపరిచే కార్యము? నువ్వు భూలోకంలోకి రావటమే. నూతనపరిచే కార్యం ఏమిటి? ప్రజలందరినీ పవిత్రులుగా మార్చడమే. ఏది నూతనపరిచే కార్యం ఏదంటే, భ్రష్టులైన ప్రజల పాపముల నుంచి విడిపించి పవిత్రపరచడమే ఒక నూతన కార్యం. ఆ నూతన కార్యము జరిగించమని హబక్కు గారు చెప్తున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏ కార్యం చేయాలంట? నూతన కార్యం. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచుము. ఇప్పుడు నూతనపరచబడితేనే ఆ కార్యం జరుగుతుంది. అందుకే నూతనపరచబడడం కొరకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోకి వచ్చాడు. కన్యకైన మరియ ద్వారా లోకంలోకి వచ్చి ఒక నూతన కార్యాన్ని చేశాడు. ఏంటి ఆ నూతన కార్యం అంటే, మనుషులు ఎవ్వరు కని వినని ఎరగని రీతిగా బలిదానముగా తన ప్రాణమునే ప్రపంచానికి బలి చేశాడు. అదే నూతన కార్యం. హబక్కు గారు కోరుకున్నట్లుగా ఆ నూతన కార్యం దేవుడు చేశాడు. కాబట్టి రోమిలి రాసిన పత్రికలు అంటాడు, ఇప్పుడు క్రీస్తు యేసు వలన మీరు పవిత్రులుగా మార్చబడ్డారు, ఆయన రక్తం వలన మీరు నీతిమంతులుగా మార్చబడ్డారు. ఇప్పుడు మనం నీతిమంతులం అయ్యామండి. దేని వలన? హబక్కు గారు అడిగినట్లుగా నూతన కార్యము చేయుట వలన ఇప్పుడు మనం ఏమైపోయామండి? నీతిమంతులుగా మార్చబడ్డాం. నీతిమంతులుగా తీర్చబడి మార్చబడినటువంటి మనం నీతిని అనుసరించి నడుచుకుందామా? తిరిగి వెనక్కి వెళదామా? తిరిగి వెనక్కి వెళితే ఏముంటుందంట? అగ్ని వంటి శ్రమలు ఉన్నాయి. సాతానుడు పొంచి ఉన్నాడు, సింహంలాగా నోరు తెరుచుకుని ఉన్నాడు మనం మృంగి వేయటానికి. అందుకే శ్రమల వైపు కాదండి, నీతిమంతుడైన దేవుని వైపు చూపిస్తూ, కాపర్లకు లోబడుతూ, కాపర్లు చెప్పేటువంటి వివేకమైనటువంటి మాటలు వింటూ మన జీవితాన్ని సరిదిద్దుకుంటూ దేవుని సన్నిధిలో ముందుకు సాగిపోవాలి. అలా కాదంటే ఇదిగో శ్రమలు మనకు ఎదురు చూస్తున్నాయి. శ్రమలు ఎవరు కోరుకోరండి. ఏం కోరుకుంటారు? నూతన కార్యం కోరుకుంటాడు. దేవుడు అంట కోపాన్ని చూపిస్తూనే వాత్సల్యత చూపిస్తున్నాడు. వాత్సల్యత కొరకు ఎదురు చూద్దాం. మనం దేవుని పిల్లలమండి. మన కొరకు దేవుడు నూతన కార్యాన్ని చేశాడు. ఆ నూతన కార్యంలో రక్షణ ఉంది. అర్థం చేసుకుందాం, దేవుని పిల్లలుగా బ్రతుకుదాం. అందరు లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడండి, ప్రభు సన్నిధిలో 2 నిమిషాల ప్రార్థనలు గడుపుదాం. ఘనుడానికి స్తోత్రాలు నాయన. ఎంత గొప్ప ప్రేమ మేమంటే నాయన. ఎన్నిసార్లు నిన్ను దుఃఖపరిచిన, బాధ కలిగించిన, నీవు మమ్మలను విడువక ఎడబాయక నీ వాత్సల్యత చొప్పున నీ నూతన కార్యమును జరిగించి మమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా బ్రతకనివ్వటచ్చినందుకు స్తోత్రాలు తండ్రి. నీ మాటలు విన్న మేమందరము కూడా హబక్కు గారు పలికిన ఆ మాటలకు జ్ఞాపకం చేసుకుంటూ నీకు దుఃఖాన్ని కలిగించేవారు కాక, నీ మాటలు విని నేర్చుకుని
దీవించబడే బిడ్డలుగా మమ్మల్ని అందరిని అభిషేకించమని ప్రార్థిస్తూ సంఘాన్ని, సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను కూడా మీరే బలపరిచి సహాయం ఇచ్చేయమని యేసయ్య నామములో ఈ మనవులన్నీ అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్.